ఈరోజు ఈ వీడియోలో ఉప్మా ఎట్లా చేయాలని చెప్తుండా. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఇంజి దాంట్లోకి వేసుకొని వేయించుకోవాలా. ఆ తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూను పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఇదంతా ఫ్రై అయిపోయిన వెంటనే కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలనేమో మధ్యలో కోసి దాన్ని కూడా దాంట్లోకి వేసుకోవాలా. ఆ తర్వాత ఆనియన్ ఏమో పొడుగ్గా కట్ చేసుకొని ఈ ఎర్రగడ్డలను కూడా దాంట్లోకి వేసుకొని మంచిగా వేయించుకోవాలా. ఆ తర్వాత ఇక్కడ ఉప్మాకైతే నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటుండా కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోయాలా. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసినాక కొంచెం మనకు సాల్ట్, అదే కల్లుప్పు అయితే మేము వేసుకుంటున్నాం. ఎంత కావాలంటే అంత కల్లుప్పు వేసుకొని ఇదంతా మంచిగా మరిగిపోయిన వెంటనే ఒకసారి మిక్స్ చేసుకొని, ఆ తర్వాత ఒక గ్లాస్ నిండా రవ్వ అయితే తీసుకొని దాంట్లో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలా. అడుగంటుకోకుండా కూడా కంటిన్యూస్గా మంచిగా మిక్స్ చేస్తే అది మంచిగా బాయిలింగ్ పాయింట్ అయిపోయి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. అప్పుడైతే మన ఉప్మా అయితే మనకి రెడీ అయిపోతుంది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయచ్చు.